శ్రీమతి రామానుజాయన్ మహా. జై శ్రీమన్నారాయణ. మన గోదమ్మ 9వ పాసుర వైభవాన్ని అనుగ్రహించారు. తూమణి మాడత్తు సుత్తుం విளக்கெறியா தூபம் கமழ துயிலணை மேல் கண்வளரும் மாமான் மகளே மணிக்கதவம் தாழ் திறவாய் மாமீரவளை எஜுப்பீரோ உன் மகள்தான் ஊமையோ அன்னிச்சு விடோ அனந்தலோ ஏம பெருந்துயில் மந்திரப்பட்டாளோ மாமாயன் மாதவன் வைகுந்தன் என்னென்னு నామం పలవం నవిన్నేలోరెంబావాయ్. మన గోదమ్మ 4వ గోపికను మేల్కొల్పబోతున్నారు గోదాదేవి. 6వ పాసురం నుంచి 15వ పాసురం వరకు 10 పాసురాలలో గోపికలను ముందుంచుకుని కృష్ణయ్యను సేవించబోతున్నారు. గోపికలు అంటే 10 ఆళ్వార్లు అంటారు మన పెద్దలు. ప్రతివాది భయంకర అన్నన్ స్వామి కాంచీపురం 6వ పాసురంలో మన గోదమ్మ పిల్లాయ్ అన్నారు. అదేవిధంగా పుల్లరయ్యిన్ కోయిల్, పుల్ అరయ్యిన్ గరుడాళ్వార్ల రాజు సన్నిధి అన్నారు. గరుడాళ్వార్ల అంశతో అవతరించిన వారు మన పెరియాళ్వార్. కనుక పిల్ల అంటే పెరుమాళ్ళ యొక్క విషయంలో అమితమైన ప్రావణ్యము చేత గరుడాళ్వార్ల మీద శ్రీదేవి భూదేవి వేంచేయగా, స్వామి వద్దు స్వామి, దిష్టి దోషం తగులుతుంది, నువ్వు శీఘ్రంగా వైకుంఠానికి వెళ్ళిపో అని పల్లాండని మంగళాశాసనం చేసిన వారు పెరియాళ్వార్, 6వ గోపిక. అదేవిధంగా 7వ పాసురంలో మన గోదమ్మ పే పెన్నే నాయక పెన్ పిల్లాయ్ ఆనై చాత్తం. ఆనై చాత్తం అన్నది మలయాళ పదం. కనుక మలయాళ దివ్యదేశాలలో ఏ ఆళ్వార్లు అవతరించారు అంటే తిరువంచిక్కలం కులశేఖర పెరుమాళ్. కనుక కులశేఖర ఆళ్వార్లను మేల్కొల్పారు అన్నారు మన పెద్దలు. అదేవిధంగా 8వ పాసురంలో మన గోదమ్మ కీజ్వానం వెళ్ళెన్ను కోదు కలముడయ పావాయ్. కృష్ణయ్యకి ఈ గోపిక అంటే ప్రాణం. కనుక ఎవరు కృష్ణ తృష్ణ అయినా మన నమ్మాళ్వార్లను ముందుంచుకున్నారు. అదేవిధంగా 9వ పాసురంలో మన గోదమ్మ అన్నిచ్చెవిడో అనందలో అంటే తిరుమర్సై పిరాన్ వైభవాన్ని అనుగ్రహించారు. కనుక ఇవాల్టి పాసురంలో 4వ గోపికను మేల్కొలుతున్నారు మన గోదమ్మ. గోపిక అంటే భాగవతోత్తములు ఎలా అయితే మనకు ఉజ్జీవనమో, ఆ భక్తులు వేంచేసి ఉండే ఇల్లు కూడా మనకు రక్షకం. కనుక నిత్యము మనం తెల్లవారుజామున లేవగానే భాగవతోత్తముల్ని తలుచుకోవాలి. ఆ భాగవతులు వేంచేసి ఉండే ఇంటిని కూడా ఒకసారి తలవాలి. మన కూరత్త ఆళ్వాన్ శిష్యులతో రంగనాథుడు పెరియ పెరుమాళ్ళని సేవించుకోవడానికి వెళుతూ ఉంటే ఒక పూరి గుడిసె వచ్చిందట. చూపించి కూరత్త ఆళ్వాన్ ఎంత పెద్ద గొప్ప భవనము అన్నారట. వెళుతూ ఉన్నారట, ఒక పెద్ద భవనం కనిపించిందట. ఎంత పూరి గుడిసే అన్నారట. శిష్యులకు అర్థం కాల. భవనం బా తీస్తే వనము. కనుక ఎంత పెద్ద గృహమే అయినా, పెద్ద బంగ్లా అయినా, తిరువారాధన లేకపోతే, పూజ లేకపోతే అది వనముతో సమానం. ఎంత పూరి గుడిసే అయినా పెరుమాళ్ళ ఆరాధన జరుగుతూ ఉంటే అది భవనంతో సమానం. కనుక భాగవత గోష్ఠి మనకు ఉపాధేయం. ఆ భాగవతోత్తములు భక్తులు వేంచేసి ఉండే ఇంటిని కూడా కీర్తిస్తున్నారు మన గోదమ్మ ఇవాల్టి పాసురంలో. కనుక తూ మణి మాడత్తు, ఇవాల్టి గోపిక ఇల్లు తిరుమాళిగా ఎలా ఉన్నది అంటే నమ్మాళ్వార్ తువళిల్ మణి మాడం అంటే కృష్ణయ్య ఎటువంటి ఇంటిని నిర్మించుకున్నట? దోషాలు కలిగిన మణులతో దోషాలని పోగొట్టి ఆ మణులతో ఇంటిని కట్టించుకున్నట్ట కృష్ణయ్య. కానీ మన గోపికలకు ఎలా కట్టించాట కృష్ణయ్య? తూమణి మాడత్తు, దోషము లేని దోషరహితమైన రత్నాలతో కంటించేట కృష్ణయ్య గోపికల యొక్క తిరుమాళిగలను. కనుక తూమణి మాడత్తు, ఇవాల్టి గోపిక ఎంత అందమైన ఇంటిలో పడుకుని ఉంది అంటే రత్నాలతో మణులతో మాణిక్యాలతో కట్టిన ఇంటి లోపల పడుకుని ఉన్నది. ఎలా పడుకుని ఉన్నది? సుత్తుం విళక్కెరియా, ఆ మంచము చుట్టూత నలుప్రక్కల దీపాలు వెలిగించి
ధూపం కమజ, సాంబ్రాణి ధూపము వేసి అంటే దీపాలతో ధూపంతో పడుకుందట అందమైన హంసతూలిక తల్పం మీద. మనకు ధూపం వేసామనుకోండి పెరుమాళ్ళ దగ్గర పొగ ఎక్కువగా వస్తుంది, పరిమళం తక్కువగా ఉంటుంది. కానీ ఈ గోపిక వేసిన ధూపం ఎటువంటిది అంటే పొగే లేదట, మంచి పరిమళంగా ఉందట. దీపాలు కూడా చాలా అందంగా భోగ్యంగా ఉన్నాయట. ఇంతకీ ధూపము దీపము ఎందుకు ఇప్పుడు గోపికకు అంటే, కృష్ణయ్య ఈ గోపిక చేయి పట్టుకుని ఆ గది చుట్టూత చక్కగా నడుస్తూ ఉంటాడట. ఆనాడు మన రంగనాథుడు పెరియ పిరాటియార్ శ్రీహస్తాన్ని పట్టుకుని నడుస్తున్నట్లుగా, తిరువేంగడముడయాన్ మన పద్మావతి తాయార్ల చేయి పట్టుకుని నడిచినట్లుగా, పిరాటి చేయి రామచంద్రుడు పట్టుకుని నడిచినట్లుగా, నప్పిన్న చేయి కృష్ణయ్య పట్టి నడిచినట్లుగా ఇవాల్టి గోపిక చేయి పట్టుకుని చక్కగా కృష్ణయ్య నడుస్తూ ఉంటాడే. అందులో నీలమేఘ వర్ణుడు కదా, ఆ దీపపు కాంతితో కണ്ണన ఆపాద మస్తకాన్ని సేవించడం కోసమని దీపము. మరి కണ്ണనుంటే మంచి పరిమళం కావాలి కదా, కనుక ధూపము. కమజ తుయిల్ అణైమేల్ కన్వళరుం, అటువంటి తుయిల్ అణైమేల్ హంసతూలిక తల్పం ఎటువంటిది అంటే, నిద్ర రాని వారికి కూడా ఒక్కసారి పడుకుంటే నిద్ర వస్తుందట. అటువంటి తుయిల్ అణైమేల్ కన్వళరుం, చక్కగా ఆదమర్చి పడుకున్నావు. మెన్మలర్ పల్లి వెంపల్లి ఆలో అన్నారు మన గోదమ్మ గారు. మాకు ఆ మంచము ఎలా ఉన్నది, అగ్ని వలె ఉన్నది. మా పక్కన కృష్ణయ్య లేడు కాబట్టి. కానీ నీకు హంసతూలిక తల్పము అగ్నిలా లేదు, మెత్తగా పరిమళంగా ఉంది. కണ്ണనుంటేనే అన్ని కావాలి, కృష్ణయ్య లేకపోతే ఏది వద్దు. నా దేహం నా ప్రాణాన్. అలాగే మన సీతమ్మ గారు కూడా రామచంద్రుడు ఉన్నప్పుడు వనవాసానికి వెళ్తున్న ఆభరణాలతో వెళ్ళారు. ఎప్పుడైతే రామచంద్రుడికి దూరం అయ్యారో ఆభరణాలన్నీ తీసివేశారు. నా దేహం వద్దు, ప్రాణం వద్దు, పెరుమాళ్ళు లేకపోతే. పెరుమాళ్ళు ఉంటే అన్ని కావాలి. అలాగే ఇవాల్టి గోపిక కూడా దీపాలను వెలిగించి ధూపాన్ని వెలిగించి హంసతూలిక తల్పం మీద హాయిగా పడుకుండే గోపికను మేల్కొలుపుతున్నారు. ఆమె ఇంకా లేవట్లే లోపల గోపిక. మనము భక్తులతో కాకుండా భక్తుల యొక్క తండ్రి విషయంలో అభిమానం కలిగి ఉండాలి. ఆ భక్తుల తల్లి విషయంలోనూ అభిమానం కలిగి ఉండాలి. ఒక సంబంధం అంటే అక్క అని, చెల్లి అని, అన్న అని, తమ్ముడు అని, అత్త అని, మామ అని, ఆంటీ అంకుల్స్ అలవాటు అయిపోయింది మనకి. అది కాకుండా ఒక మంచి బంధాన్ని ఏర్పాటు చేసుకోవాలి. మన రామానుజుల వారు సన్యాసి, కానీ అందరూ ఉన్నారట. కోయిలన్నా అని పిలిచింది మన గోదమ్మ, అన్నగారైనారు రామానుజుల వారు. అదేవిధంగా ఇప్పుడు పిల్లలు మన తల్లిదండ్రుల మాట వింటున్నారో లేదో తెలియదు, కానీ సాక్షాత్ మేల్కోట తిరునారాయణపురం సెల్వ పిల్లై అంటే సంపద కలిగిన వాడు, మన సంపత్తు కుమారులు. మన రామానుజులు వారు పిలవగానే వరుగ ఇంగే వామన నంబి వరుగ ఇంగే అనగానే బుడి అడుగులు వేసుకుంటూ రామానుజుల వారి ఒడిలో కూర్చున్నారు. కనుక మన రామానుజుల వారికి బిడ్డ ఎవరు, సంపత్ కుమారులు. తిరుక్కురుగై పిరాన్ పిల్లాన్ అనే వారిని కూడా బిడ్డగా స్వీకరించారు రామానుజుల వారు. ఇంకా రామానుజుల వారికి మేనల్లుడెవరు అంటే మొదలయ్యాండాన్. రామానుజుల వారికి తమ్ముడెవరు అంటే ఎంబార్. రామానుజుల వారికి మేనమామ ఎవరు అంటే పెరియ తిరుమల నంబి. ఇలా సన్యాసి అయినా అందరూ ఉన్నారు. అలాగే మామాన్ మగళే, ఓ మేనమామ కూతురా అంటున్నారు మన గోదమ్మ గారు. మణి కదవం తాళ్ తిరవాయ్, తలుపు తీ తల్లి అంటే మీరే తీసుకుని లోపలికి రండి అందట. లేదు, గడియ ఏమిటో తలుపు ఏమిటో రత్నాలతో నిర్మించడము చేత మాకు తెలియట్లేదు, గడియ నీవే తెరువు అని ప్రార్థించారు గోదమ్మ. ఆయన ఉలుకు పలుకు లేదు గోపికది. మామీర్ పక్కనే అమ్మగారు ఉన్నారట, గోపిక యొక్క తల్లి గారు. మన గోదమ్మ కలియుగంలో అవతరించారు, శ్రీవిల్లిపుత్తూరులో అవతరించారు. అలాగే గోకులంలో గోపికలు ద్వాపర యుగం. అటువంటి ద్వాపర యుగంలో గోపికల యొక్క తల్లి, గోపికల తండ్రితో ఒక ప్రాకృత సంబంధం కావాలి అని ఓ మామీర్, ఓ మేనత్త అంటున్నారు. అవళై ఎజుపీరో, నీ కూతుర్ని లేపవచ్చును కదా. ఉన్ మగల్దాన్, మీ అమ్మాయి ఊమయో మోగదా, అన్ని చెవిడో అంటే చెవులు కూడా వినిపించట్లేదా. ఆనందలో
లేపకుండా ఏం చేస్తున్నావు తల్లి, అంత గాఢంగా నిద్రపోతోంది నీ కూతురు అంటున్నారు మన గోదమ్మ గారు లోపల ఉండే మామి అత్తతో. ఏమ పెరుంతుయిల్ మందిర పట్టాలో, లేకపోతే అంత గాఢ నిద్రలో ఉండడానికి కారణం ఏంటి? కృష్ణ ఏమైనా చేయి పట్టుకుని వెళ్ళనివ్వట్లేదా, మా దగ్గరికి రానివ్వట్లేదా? లేకపోతే మన వెంకటేశ్వర స్వామి కూడా అందరి మీద అమ్మాన్ పొడి తన అందం అనే అస్త్రాన్ని ప్రయోగం చేశాడట. వెళ్తాము గోవిందుడి దగ్గరికి, ఏవో కోరికలు కోరాలి అనుకుంటాము, కానీ గోవిందుడిని సేవించగానే అన్నీ మర్చిపోతాం. అలాగే నీ కూతురు ఎందుకు అలా ఆదమర్చి పడుకుని ఉంది? ఎవరైనా ఏమైనా పొడి చల్లారా ఏంటి, మంత్రం పెట్టారా ఏంటి లేవకుండా అంటోంది మన గోదమ్మ లోపల గోపికతో. వెంటనే మామి అత్త చెప్తోందట, లేదు తల్లి, మా అమ్మాయి మూగా చెవుడా అనకు, మా అమ్మాయికి వినిపించేలా నామం చెప్పు అనగానే మన గోదమ్మ నామాలు చెప్తున్నారు. మామాయన్ మాధవన్ వైగుందన్ ఎన్ను నామం పలవం నవిన్. నామం పలవం అనేక నామాలు చెప్తున్నారు మన గోదమ్మ ఇవాల్టి పాసురంలో. మామాయన్ అంటే ఆశ్చర్యమైన చేష్టితలు కలిగిన వాడా, అంటే సౌలభ్యానికి సంబంధించిన నామం మామాయన్. అదేవిధంగా లక్ష్మీ భర్త, మాధవన్, వైకుంఠనాథుడా, వైగుందన్, ఇలా అనేక నామాలు. సౌలభ్యానికి సంబంధించిన 1000 నామాలు చెప్పారట గోదమ్మ గారు. లక్ష్మి అంటే తాయాలకు సంబంధించిన నామాలు ఒక 1000 చెప్పారట. వైగుందన్ అంటే పరత్వానికి సంబంధించిన నామాలు ఒక 1000 చెప్పారట. ఇలా నామం పలవం. మన భీష్మాచార్యులు కూడా లోకనాథో మాధవో భక్త వత్సలహ అన్నారు. లోకనాథ అంటే పరత్వం, మాధవ అంటే లక్ష్మీ భర్త అని, తాయార్ల పతి అని, భక్త వత్సలహ భక్తులకు వత్సలుడు అంటే భక్తులకు ఒదిగి ఉంటాడు, భక్తులకు ఇష్టమైనవి చేస్తూ ఉంటాడు, భక్తులంటే ప్రాణం, అటువంటి భక్త వత్సల అని సౌలభ్యానికి సంబంధించిన నామం భీష్మాచార్యులు ఎలా అయితే అనుగ్రహించారో మన గోదమ్మ కూడా మామాయన్, మాధవన్, వైగుందన్ ఇలా 3000 నామాలను అనుగ్రహించారు. నామం పలవం నవిన్ను అనగానే ఆ నామాలు ఇవాల్టి గోపిక విన్నారట. మామాయన్, అబ్బా ఎంత అందంగా ఉంది సౌలభ్యానికి సంబంధించిన నామం. మాధవన్ లక్ష్మీ భర్త పెరుమాళ్ళకి నామాలలో తాయార్లకు సంబంధించిన నామం అంటే ఇష్టం. సీతాపతే అంటే ఇష్టం, శ్రీయపతే అంటే ఇష్టం, మాధవ అంటే ఇష్టం కనుక అమ్మకు సంబంధించిన నామం. వైగుందన్ పరత్వానికి సంబంధించిన నామం చెప్పగా లోపల గోపిక వినగగా లోపల గోపిక బయటకు వచ్చి గోష్ఠిలో చేరారు. ఇక ఇవాల్టి నామం ఏమిటి అంటే తూమణి మాడం అన్నారు కదా మణులు, అదేవిధంగా తూపం, ధూపం అన్నారు కదా, దీపం అంటున్నారు కదా మన గోదమ్మ ఇవాల్టి పాసురంలో విళక్ కనుక దీప ప్రకాశర్ అన్న నామాన్ని చెప్తున్నారు. సుత్తం విళక్ దీపం, దీప ప్రకాశరుగా పెరుమాళ్ళు ఎక్కడ వేయించేసి ఉన్నారు అంటే తిరుత్తన్కాల్ అనే దివ్యదేశంలో కనుక ఇవాల్టి నామం దీప ప్రకాశ. తిరుత్తన్కాల్ అన్న దివ్యదేశ వైభవాన్ని అనుగ్రహించారు మన గోదమ్మ. తూమణి మాడత్తు సుత్తుం విళక్కెరియ తూపం కమష துயிலனை மேல் கண் வளரும் மாமான் மகளே மணிக்கதவம் தாழ்த்திரவாய் மாமீரவளை எஜுப்பீரோ உன் மகள்தான் ஊமையோ அன்னிச்சு விடோ அனந்தலோ ஏமப்பெருந்துயில் மந்திர பட்டாளோ மாமாயன் மாதவன் வைகுந்தன் என்னென்னு நாமம் பலவும் நவின்னேலோரெம்பாவாய். ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம்.